హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్ష ఛానల్. సో మా పిన్ని కూతురు, అదే మా చెల్లెలది అయితే ఫంక్షన్ ఉందని చెప్పాను కదా. సో తను మెచ్యూర్ అయినప్పుడు కూర్చోపెట్టిన షార్ట్ పెట్టాను, హల్దీ వీడియో ఇవన్నీ కూడా పోస్ట్ చేశాను కదా. సో ఫంక్షన్ అయితే దగ్గరకు వచ్చేసింది. ఫంక్షన్ పొద్దున్నే అనగా ఒకరోజు ముందే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఫంక్షన్ కోసం అని చెప్పేసి. సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ అయితే మేము వస్తున్నామని చెప్పి పుదీనా రైస్ అయితే ప్రిపేర్ చేసింది. ఇంకా దాంట్లో కాంబినేషన్గా అయితే గోంగూర చట్నీ నూరింది, ఇంకా రైతా కూడా ప్రిపేర్ చేసిందనమాట సింపుల్గా. ఇక వీటితోటి అయితే ఆ రోజు డిన్నర్ అయితే లాగిచ్చాము. ఇంకా గగన్ అయితే ఫుడ్ తినడానికి చాలా అల్లరి చేస్తుందనమాట. ఈలోగా మామయ్య వాళ్ళ అమ్మాయి అయితే వచ్చేసి వినాయకుడి నిమజ్జనం ఉంది, అక్కడ డీజే అది పెట్టారు, తీసుకెళ్తాను నువ్వు ఫుడ్ తింటా అని చెప్తుంది. సో కష్టంగా ఉన్నా సరే అక్కడికి వెళ్ళడం కోసం అని చెప్పి ఫుడ్ అయితే తింటుంది. నిజంగా తీసుకెళ్తావు కదా అక్క అని చెప్పేసి అడుగుతూ. ఇంకా తర్వాత అయితే నేను కొంతసేపు చెల్లి వాళ్ళ పాపను అయితే తీసుకున్నాను. అది కొంతసేపు బుడ్డదాన్ని అయితే ప్యాంపర్ చేసి తర్వాత అయితే డిన్నర్ని కంప్లీట్ చేసుకొని పిల్లలిద్దరిని తీసుకొని నేను కూడా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. సో వెళ్ళే దారిలోనే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చెప్పాను కదా, ఒకటి ఇల్లులన్నీ పక్క పక్కనే ఉంటాయి అని చెప్పి. సో అమ్మమ్మ వాళ్ళదైతే చాలా ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడే రేపుడు భోజనాలు అన్నీ కూడా ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ ట్రేలో పోసారు కదా, అదంతా కూడా జున్ను అన్నమాట. సో జున్ను ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా దానిపైనే జెల్లీ కూడా పోయడానికి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఇంకొక లేయర్ జెల్లీ కూడా పోస్తే ఒక లేయర్ జున్ను, ఇంకొక లేయర్ జెల్లీ, అట్లాగా మంచి కాంబినేషన్గా డిఫరెంట్గా ఉంటుంది స్వీట్ అని చెప్పేసి అట్లా చేస్తున్నారు. ఇంకిక్కడ బ్రెడ్ కూడా కట్ చేసుకున్నారు అనమాట. ఉదయాన్నే పెట్టాలి కదా స్వీట్ బ్రెడ్ హల్వా, సో అది రెడీ చేసుకోవడానికి. సో ఇక్కడ వంట వాళ్ళు అంతా కూడా రెడీ చేసుకుంటున్నారు ఉదయాన్నే వంట కోసం. కూరగాయలు కట్ చేసేవాళ్ళు కూరగాయలు అట్లా కట్ చేసుకున్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు ఎంత ప్లేస్ ఉంటుందంటే ఎంత పనున్నా సరే ఎంత మందికి భోజనాలు అయినా ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. ఆల్మోస్ట్ మా సరౌండింగ్స్ మొత్తం కూడా అక్కడే భోజనాలు అవి పెట్టుకుంటాం అనమాట. అంత స్పేషియస్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి పవర్ కట్ అయిందనమాట. సో ఇన్వర్టర్ లైట్ కింద అయితే వాళ్ళు గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నారు. ఉదయాన్నే ఫంక్షన్ అయిపోయిన తర్వాత గిఫ్ట్స్ ఇస్తారు కదా, సో దాంట్లో తాంబూలం, ఇంకా శనగలు, లడ్డు, స్వీట్ ఇవన్నీ, ఇంకా అరటిపళ్ళు ఇట్లా వేస్తారు కదా కొన్ని. సో వాటన్నిటిని కూడా బాక్సెస్ అనమాట తీసుకొచ్చింది. ఆ బాక్సెస్లో పెట్టి కవర్స్లోకి అయితే ప్యాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ పెద్దవాళ్ళకన్నా కూడా పిల్లలే చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. ఇంకా ఫంక్షన్ కోసం మండపం అయితే పిన్ని వాళ్ళ ఇంటి పక్కనున్న ఖాళీ ప్లేస్లో అయితే కడుతున్నారు. సో ఫస్ట్ అయితే భవ్య మెచ్యూర్ అయినప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి. సో ఇంటి దగ్గర ఇబ్బంది అవుతుంది ఫంక్షన్ హాల్లో అని అనుకున్నారు. తర్వాత భవ్యకి ఫంక్షన్ పెట్టేటప్పటికి కొన్ని డేస్ అయితే గడిచింది కదా. సో ఈలోగా కొంచెం క్లైమేట్ అంతా కూడా క్లియర్ అయింది, బాగుంది. ఇంటి దగ్గరే ఫంక్షన్ పెట్టుకుందాం అనుకున్నా. ఇంటి దగ్గర శుభకార్యం చేసుకున్న దానికి ఫంక్షన్ హాల్లో పెట్టుకున్న దానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా ఉండొచ్చు, కానీ ఇంటి దగ్గర పెట్టుకుంటే అది వేరేగా ఉంటుందన్నమాట. సో అట్లా ఇష్టపడతాం అనమాట. ఆల్మోస్ట్ విలేజెస్లో అందరూ అంతే. ఇంకా నెక్స్ట్ అయితే చెల్లి భవ్యకి అయితే గోరింటాకు పెడుతుంది. మేము రావడం అయితే అప్పటికే లేట్ అయిపోయింది, కొంచెం డిన్నర్ అదంతా కంప్లీట్ చేసుకొని వచ్చాం కదా. సో అప్పటికే శ్రీలక్ష్మి అయితే భవ్యకి వన్ హ్యాండ్ కంప్లీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టేసింది. ఇంకా నెక్స్ట్ హ్యాండ్కి అయితే స్టార్ట్ చేసి అయితే పెడుతుంది. శ్రీలక్ష్మి ఆల్మోస్ట్ ఇలాంటి వాటన్నిటికీ కూడా ముందే ఉంటుంది. మెహందీ పెట్టడం, జల్లు వేయడం, రెడీ చేయడం, మేకప్ వేయడం ఇలాంటివన్నీ కూడా చాలా బాగా చేస్తుంది. చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఎంచక్క ఆల్రౌండర్ లాగా అనమాట. సో ఇంకా తనైతే భవ్యకి మెహందీ మొత్తం కూడా కంప్లీట్ చేస్తుంది. ఇంకా నేనైతే వచ్చి మా పాపకి అయితే పెట్టుకుంటున్నా గగన్కి. ఇంకా గగన్కి పెట్టిన తర్వాత శ్రీలక్ష్మి ఏమో భవ్యకి మొత్తం పెట్టిన తర్వాత పిన్ని వాళ్ళందరూ కూడా కొంతమంది మెహందీ అయితే పెట్టించుకున్నారు. వాళ్ళందరికీ పెట్టిన తర్వాత అప్పటికి శ్రీలక్ష్మికి ఫుల్ పెడుతూ ఉంది కదా, ఇంట్రెస్ట్ అంతా పోయిందంట. ఫైనల్లో తను పెట్టుకుందాం అందరికీ పెట్టిన తర్వాత, తను పెట్టుకుంటే వేరే వాళ్ళకి పెట్టడం కుదరదు అని చెప్పేసి తను పెట్టుకోకుండా ఉంది. అందరికీ పెట్టేటప్పటికి ఇంకా ఇంట్రెస్ట్ లేక తనైతే పెట్టుకోకుండానే పడుకుంది. ఇంకా మండపం అయితే ఓవరాల్గా డెకరేషన్ అయితే ఇంకా నైట్ టైం కూడా చేస్తూ ఉన్నారు, ఫ్లవర్స్ బ్యాక్ డ్రాప్ అవన్నీ పెట్టడానికి. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని అయితే నిద్రపుచ్చేసిన తర్వాత నైట్ ఆల్మోస్ట్ 2 o'clock అనమాట. ఆ టైంలో అయితే నేను నిద్ర లేచి వీటిని అయితే చూసిన. అమ్మ కొన్ని జ్యువెలరీ తీసుకొచ్చిందంట, జ్యువెలరీ సెట్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ. సో వాటన్నిటినీ చూసిందాక ఆత్రం అనమాట. చెల్లి వాళ్ళు జస్ట్ చూపించి ఈ కవర్స్లో ఉన్నాయి అక్క అని చెప్పారు. సో వాళ్ళు నిద్రపోయిన తర్వాత పిల్లలు కూడా పడుకోబెట్టి ప్రశాంతంగా అయితే చూసినాను. బ్యాంగిల్స్ కింద హ్యాంగింగ్స్ వచ్చి చాలా బాగున్నాయి స్టోన్స్ తోటి, బట్ అవి చిన్న చెల్లివి. సో తనవి తినవి అనేం లేదు,
ఒకళ్ళకి బాగానే షేర్ చేసుకుంటాం మంచిగా. ఇంకా నెక్స్ట్ అయితే స్టిక్కర్స్ కూడా తీసుకొచ్చింది. ఒకళ్ళం షేర్ చేసుకుంటాము, మంచిగా ఉంటామని చెప్తున్నాను కదా. అలా అంటే అసలు గొడవ పడము అనుకుంటున్నారేమో. పిచ్చగా గొడవ పడతాము, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని బాగా ఫుల్గా ఏడ్ చేసి ఫైనల్గా అమ్మకైతే కంప్లైంట్ ఇస్తాం అనమాట. అమ్మకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కొంతసేపు అయితే సైలెంట్గా ఉండిపోయి తర్వాత చాలా ఈజీగా కాంప్రమైజ్ అయిపోయి ఒకళ్ళు మంచిగా పలకరించేసుకుంటాము. అట్లా ఉంటుంది అనమాట. కానీ గొడవలను ఎప్పుడు కూడా ఎక్కువ కంటిన్యూ చేసుకొని దాన్నే పట్టించుకొని ఉండవు అనమాట. ఎప్పటిదప్పుడు కట్ చేసుకొని నార్మల్ అయిపోతూ ఉంటాం. ఇంకా అమ్మ తీసుకొచ్చిన జ్యువెలరీ సెట్స్ అయితే తీసుకొస్తున్నాను. నేనైతే ఫుల్ షాక్ అయ్యా అనమాట వాటిని చూసి. ఎందుకంటే అమ్మ అసలు రోల్ గోల్డ్ జ్యువెలరీ పెద్దగా తీసుకోదు. తీసుకున్నా కూడా చాలా సింపుల్గా చైన్స్ అట్లానే తీసుకుంటూ ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలప్పుడు అయితే చైన్స్ అట్లాంటివి ఎక్కువ కొనేది కదా. ఇప్పుడు కూడా సింపుల్గా ఏమన్నా తీసుకుందేమోలే శారీస్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా అనుకున్నాను. కానీ చూసిన తర్వాత పిచ్చ షాక్. ఏంటమ్మా ఇంత హెవీగా, చాలా కాస్ట్ పడే ఉంటుంది కదా, ఇంత కాస్ట్ పెట్టి ఇవి తీసుకుందా అని చెప్పేసి ఫుల్ షాక్లో ఉన్నా అనమాట. ఇంకా వాటిని అయితే చూసాను, చాలా బాగా నచ్చాయి సెట్స్. అందుకనే ఒక్కొక్కటి అయితే పెట్టుకొని అయితే చూస్తున్నా అనమాట. వేసుకోలేదు, జస్ట్ ఎలా ఉంది అన్నట్టుగా కొంచెం పెట్టుకొని బ్లష్ అవుతున్నా అనమాట. సో ఒక సెట్ అయితే కంప్లీట్గా చూసిన తర్వాత ఇంకా సెకండ్ సెట్ని అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. రెండు డిఫరెంట్ మోడల్స్లో అయితే తీసుకొచ్చింది. రెండు కూడా చాలా బాగున్నాయి. దేనికి అదే డిఫరెంట్ మోడల్ కదా. కానీ రెండింటికి కూడా కామన్ ఏంటంటే లక్ష్మీదేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా గోల్డ్ జ్యువెలరీలో, రోల్డ్ గోల్డ్లో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నవి ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు. అమ్మవారు ఉంటే ఆ జ్యువెలరీకి వచ్చే కళ, అవి పెట్టుకుంటే మనకు వచ్చే కళే వేరు కదా. ఇంక ఇది సెకండ్ సెట్ అనమాట. కొంచెం హెవీగానే ఉంది ఫస్ట్ సెట్ కన్నా కూడా సెకండ్ సెట్. అండ్ కాస్ట్ కూడా ఇది ఎక్కువ పడిందంట. ఎంత కాస్ట్ అమ్మా, ఏంటి, ఎంత పడినాయి అని చెప్పేసి అడిగితే ఇవన్నీ మీకెందుకు, మీకు ఎవరికి ఏది నచ్చిందో అవి పెట్టుకొని రెడీ అవ్వండి అని చెప్తుంది. అంతే, ఎప్పుడు మదర్స్ అంతే కదా. వాళ్ళ దగ్గర ఉన్న పైసలు మొత్తం మన కోసం వదిలిచ్చేసుకొని మనకు మాత్రం మంచివి అయితే ఇస్తారు. సో నేను పెట్టుకొని చూపిస్తుంటే ఆ వీడియోలో అంతా క్లియర్గా కనిపించట్లా. అది కాక 2 o'clock వీడియో తీసుకుంటే నా ఫేసే కొంచెం బ్లర్గా పడింది ఆ లైట్ ఎఫెక్ట్కి. ఇంకా జ్యువెలరీ ఏమంత క్లియర్గా పడుతుంది, అందుకనే సపరేట్గా జ్యువెలరీ కొంచెం తీసి చూపిస్తున్నాను అనమాట. సో ఇవి పింక్ కలర్, కానీ ఏంటో కొంచెం పర్పుల్ కలర్ లాగా పడుతున్నాయి వీడియోలో. ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇలాంటివి. సో బాందిని సంథింగ్ ఏదో, నాకు సరిగ్గా పేరు గుర్తులేదు. సో ఆ మోడల్లో వచ్చినాయి అనమాట. ఇయర్ రింగ్స్, ఇంకా పాపడి చైన్, కింద లాకెట్ కూడా అట్లానే వచ్చింది మోడల్. అండ్ నెక్ దగ్గర కూడా బోసిపోకుండా వచ్చింది అనమాట. 2 సెట్టుల్లో కూడా ఒక హారం, ఒక నెక్లెస్ అండ్ పాపిడి చైన్, ఇయర్ రింగ్స్ ఇట్లా వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి సెకండ్ సెట్ అనమాట. ఇది కొంచెం హెవీగా ఉంది. సో అమ్మ తీసుకొచ్చిన జ్యువెలరీని అయితే చక్కగా చూసి వీడియో తీసుకొని మొత్తం కూడా మళ్ళీ యాజ్ యూజువల్ ప్యాక్ చేసి లోపల పెట్టేసాను అనమాట. లోపల పెట్టిన తర్వాత నేను కూడా చక్కగా మెహందీ పెట్టుకున్నా. ఎవరైనా ఆ టైంలో మెహందీ పెట్టుకుంటారా అనుకోవచ్చు. అందరూ పెట్టుకున్నారు ఫంక్షన్లో, అందరికీ మంచిగా మెహందీ ఉంటుంది. నా ఒక్కదానికి ఉండదేమో అని చెప్పేసి ఆ టైంలో ఒక హ్యాండ్కి అయితే ఫ్రంట్ సైడ్ మెహందీ పెట్టుకొని చక్కగా నిద్రపోయాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఫంక్షన్ వ్లాగ్ని అయితే అప్లోడ్ చేశాను. సో మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.